ఎలాన్ మాస్క్ వర్సెస్ అమెరికా మీడియా. ఏంటి డ్రగ్స్ గొడవ? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రపంచ ప్రసిద్ధి టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. అమెరికాలోని ప్రముఖ పత్రికలు వాల్ స్ట్రీట్ జర్నల్, WSJ, న్యూయార్క్ టైమ్స్, NYT పత్రికలపై తీవ్ర విమర్శలు చేస్తూ వారి చిత్తశుద్ధిని ప్రశ్నించారు. వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు చూద్దాం వారి డ్రగ్స్ టెస్ట్ ఫలితాలు ఎలా ఉన్నాయో. తప్పకుండా ఫెయిల్ అవుతారు అంటూ ఎలాన్ మాస్క్ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు టెక్, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు టెస్లా కంపెనీ ఉత్పత్తి సమస్యలు, SEC విచారణల గురించి కథనాలు ప్రచురించాయి. అయితే మస్క్ వాటిని పూర్తిగా అవాస్తవం, అసంబద్ధమైన కథనాలు అంటూ ఖండించారు. పత్రికలపై నేరుగా డ్రగ్ టెస్ట్ సవాల్ విసరడం మస్క్కి ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన కార్పొరేట్ మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. సత్యం కంటే మనసులో ఉన్న అజెండాను ప్రాధాన్యం ఇచ్చేలా ఈ పత్రికలు మారిపోయాయి అని మస్క్ పలుమార్లు ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. ఎలాన్ మాస్క్ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. SEC, షార్ట్ సెల్లర్స్, AI పరిశోధనా సంస్థలు వంటి అనేక ప్రముఖ సంస్థలతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. మీడియాలో కూడా ఆయనకు మంచి సంబంధాలు లేవనే చెప్పాలి. కొందరైతే మీడియా అసత్య ప్రచారాన్ని మస్క్ బట్టబయలు చేస్తున్నాడు అంటుండగా, మరికొందరు వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే ఇది అని మస్క్ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ఎలాన్ మాస్క్ మరోసారి తన అనూహ్యమైన నిప్పులు చెరిగే వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.